హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. ఇవాల్టి వ్లాగ్ అయితే వారాహి అమ్మ నవరాత్రుల్లో మూడో రోజైతే నేను సాయంకాలం అనేది పూజ చేసుకున్నానండి. నేను ఎలా పూజ చేసుకున్నాననేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో నేనైతే సోమవారం మధ్యాహ్నం అప్పుడు అమ్మవారికి అయితే ఈ రోజు అయితే గాజుల మాల వేసుకున్నామని. సో నేనైతే గాజులు అయితే 21 గాజు అనేది తీసుకున్నానండి. మనము 51 వేసుకోవచ్చు, లేదంటే 108 వేసుకోవచ్చు, లేదంటే 21 అనేది వేసుకోవచ్చు మాల అల్లుకొని. సో నేనైతే థ్రెడ్ అనేది ఈ మాదిరిగా రెడ్ కలరే తీసుకున్నానండి. అమ్మవారికి రెడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి రెడ్ కలర్ గాజులే తీసుకున్నాను. అలాగే థ్రెడ్ కూడా రెడ్ కలరే తీసుకున్నాను. సో ఎరుపు అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి అయితే వారాహి అమ్మవారికి. సో ఈ మాదిరిగా 2 పుర్లు అయితే తీసుకున్నాను. సో లాస్ట్లో మనం ముడి అనేది వేసుకొని ఈ మాదిరిగా గాజు లోపల నుంచి థ్రెడ్ రానిచ్చి గాజు పై నుంచి మనము ఈ మాదిరిగా మళ్ళీ లోపల నుంచి తీసుకోవాలా. సో ఈ మాదిరిగా మనం అల్లేసినామంటే కరెక్ట్గా కూర్చుంటుంది. ఒకవేళ అలా కూర్చోలేదంటే ఈ మాదిరిగా ముడి వేసేసినామంటే కరెక్ట్గా అలాగే ఉండిపోతుంది. మళ్ళీ మనం మాల కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనము ఇదే ముడి లాస్ట్లో అయితే ఉన్నకూడదు, లాస్ట్లో తీసేసేయాలి, లేదంటే ఈ గాజు ఒకటే పైకి అనేది ఉంటుంది. సో ఇప్పుడు నిలబడదు కాబట్టి ఈ మాదిరిగా ముడి అనేది వేసేసుకోవాలి. ఈ మాదిరిగా ముడి వేసేసుకున్నాక చూడండి సెకండ్ గాజు కూడా ఈ మాదిరిగా పెట్టేసుకొని లోపల నుంచి థ్రెడ్ రానియాల. ఈ మాదిరిగా పై నుంచి మళ్ళీ లోపల నుంచి ఈ మాదిరిగా తీసుకోవాలి. చాలా ఈజీగా గాజుల మాల అనేది కట్టుకోవచ్చునండి సింపుల్గా. సో నా దగ్గర అమ్మవారి ఫోటో అయితే చిన్నది ఉంది కాబట్టి ఈ మాదిరిగా నేనైతే 21 గాజే తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు ఉంటే 51 అయినా తీసుకోవచ్చు, లేదంటే 108 అయినా తీసుకోవచ్చు. సో చూడండి మళ్ళీ కూడా ఈ మాదిరి గాజు లోపల నుంచి థ్రెడ్ అనేది రానిచ్చి ఈ మాదిరి గాజు పై నుంచి ఈ మాదిరిగా లోపల నుంచి తీసుకోవాలి. కరెక్ట్గా ఉంటుందండి. అంటే ఎక్కువ టైట్గా లాగకూడదు, మనం మీడియంగా ఈ మాదిరిగా మనం అల్లుకోవాలా. సో థ్రెడ్ అంతా కూడా ఒకే లెవెల్గా వచ్చేట్టుగా మనం చూసుకున్నామంటే బాగుంటుంది గాజుల మాల అనేది. సో మొత్తం కూడా అల్లేసినాక చూపించా చూడండి. సో గాజుల మాల అనేది అల్లేసిన చూడండి. సో ఫోటో చిన్నది కాబట్టి ఈ మాదిరిగా థ్రెడ్ కూడా చిన్నది తీసుకొని నేనైతే గాజుల మాల అనేది చిన్న మాల అనేది కట్టినానండి. సో ఇక్కడైతే అమ్మవారి ఫోటోకి కూడా వేసేసిన చూడండి. థ్రెడ్ కూడా ఈ పక్క ఆ పక్క సేమ్ ఉండేలా చూసుకోవాలా. హెచ్చు కమ్మి ఉండిందంటే మనకు ఒక పక్క అయితే కిందికి ఉంటుంది, ఒక పక్క పైకి ఉంటుంది. అట్లా లేకుండా కరెక్ట్గా మనం థ్రెడ్ కూడా కట్ చేసుకోవాలా. సో అమ్మవారికి అయితే వేసిన చూడండి ఎంత కలగా ఉండారు అమ్మవారు అయితే సో అమ్మవారి పూజ చేయలేని వాళ్ళు ఇలా చూసి అమ్మవారిని దర్శించుకున్నా కూడా మంచిగా జరుగుతుందండి. సో చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూసి ఆ తల్లిని మీరు కూడా దర్శించుకొని ఆ తల్లి ఆశీర్వాదం మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే నేనైతే రోజ్ పూల్ మాల అయితే కుట్టుకున్నానండి. చూడండి ఎంత బాగుంది అమ్మవారికి అయితే చాలా బాగుంది కదా. సో అమ్మవారికి అలంకరణ అంతా కూడా చేసేసుకొని దీపారాధన చేసుకొని సో నేనైతే పంచకభం దీపం అయితే వెలిగించినానండి. సో నేను అమ్మవారి పూజలు అయితే ప్రతిరోజు కూడా వెలిగించా ఉన్నాను. పంచకభం దీపం వెలిగించే చాలా మంచిదంట. సో మనం హోమం చేసినంత ఫలితం మనకు ఉంటుందంట. సో అమ్మవారికి అయితే అర్చన కూడా చేసుకున్నానండి, పుష్పాలతో చేసుకున్నాను. అలాగే కుంకుమ అర్చన, అలాగే అక్షంతలతో ఎర్ర అక్షంతలతో అర్చన చేసుకున్నాను. అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించుకున్నాను. అలాగే ధూపం ఇంపార్టెంట్ అండి. అమ్మవారికి ఎంత ధూపం ఇచ్చి అంత మంచిదంట. సో అమ్మవారు శాంతి స్వరూపిణి కాబట్టి అమ్మవారి పూజ ఎవరైనా చేసుకోవచ్చునండి. సో నేనైతే లాస్ట్ ఇయర్ చేసినాను, ఈ ఇయర్ కూడా చేసుకుంటా ఉండాను. వారాహి అమ్మ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సో ఈ ముందు 3 రోజులు చేయలేని వాళ్ళు కూడా 5వ రోజు కానీ, లేదంటే 7వ రోజు కానీ, లేదంటే ఒక్క రోజు కానీ ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. సో ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే
ఈ వారాహి అమ్మ నవరాత్రుల్లో ఒక్క రోజన్న ఆ తల్లిని అనేది పూజించుకోండి, చాలా మంచి జరుగుతుంది. సో ఆరోగ్య విధానం కానీ, లేదంటే మనకి ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా శత్రుశేషం ఉన్నా అదంతా కూడా వెళ్ళిపోతుందండి. మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఆ అమ్మ ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటుంది. అంత మంచిదండి వారాహి అమ్మ పూజ చేసుకుంటే గన. సో నేనైతే ఈ మాదిరిగా పూజ అనేది చేసుకున్నానండి సోమవారం రోజు. సో అమ్మవారికి అయితే గన కేసరి అయితే చేసిన, అలాగే అమ్మవారికి పానకం ఎంతో ఇష్టం కాబట్టి పానకం కూడా సమర్పించి, తాంబూలం సమర్పించి ఇంకా అమ్మవారికి యథావిధిగా అనేది పూజ అనేది స్టార్ట్ చేసినాను. సో పంచకభం దీపం చూడండి పూర్తిగా కొండెక్కింది. సో ఆ మాదిరిగా ఎక్కితే చాలా మంచిదంట. సో మూడో రోజు నవరాత్రుల్లో సాయంకాలం ఈ మాదిరిగా అయితే పూజ చేసుకున్నానండి. సింపుల్గా అయితే చేసినాను. బాగుంది, మీకు అందరికీ నచ్చిందే? నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.